బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో చలో పార్లమెంట్ నిరసనల తర్వాత కీలక పరిణామం జరిగింది. కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సీజేపీ ప్రతినిధులు భేటయ్యారు. డిమాండ్ల లేఖను సీజేపీ ప్రతినిధులు అందజేశారు. ఇక సీజేపీ ప్రతినిధులు నడ్డాను కలిసిన తర్వాత దీక్ష విరమిస్తున్న వాంగ్చుక్ ప్రకటించారు. ఆయన 23 రోజుల పాటు దీక్ష చేశారు. ఆరోగ్యం క్షీణించడంతో ఈ నెల 18న పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో చలో పార్లమెంట్ నిరసనల తర్వాత కీలక పరిణామం అయితే జరిగింది. కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సీజేపీ ప్రతినిధులు భేటయ్యారు. డిమాండ్ల లేఖను సీజేపీ ప్రతినిధులు అందజేశారు. సీజేపీ ప్రతినిధులు నడ్డాను కలిసిన తర్వాత దీక్ష విరమిస్తున్న వాంగ్చుక్ ప్రకటించారు. అయితే ఆయన 23 రోజుల పాటు దీక్ష చేశారు. ఆరోగ్యం క్షీణించడంతో ఈ నెల 18న పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి గణేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. గణేష్, మనం చూస్తూ ఉన్నాం, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. దీక్ష విరమించినట్లుగా వాంగ్చుక్ ప్రకటించడం జరిగింది. అలాగే జేపీ నడ్డాతో కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు కూడా కలిసి వారి డిమాండ్లను వినతి పత్రం రూపంలో కూడా అందించడం జరిగింది. అప్డేట్స్ ఏంటి? అంటే కాక్రోచ్ జనతా పార్టీ మొదటి విజయంగా మనం చెప్పొచ్చు. అంటే ధర్మేంద్ర ప్రధాన్ మీద చర్యలు తీసుకున్నప్పటికీ కూడా కేంద్రం దిగి వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కొన్ని రోజులుగా కొనసాగుతున్నటువంటి నీట్ పేపర్ లీకేజ్ ఆందోళనలు తీవ్ర ఉత్కంఠ మధ్య చివరికి ఒక మలుపు తిరిగాయని చెప్పొచ్చు. కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టినటువంటి నిరసనలు, పార్లమెంట్ ముట్టడి ప్రయత్నాలు, ఆందోళనకారుల నడుమ కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి చర్చల ప్రక్రియకు నాంది పలికింది. కేంద్ర మంత్రి అదేవిధంగా జేపీ నడ్డాను సీజేపీ ప్రతినిధులు కలవడంతో పాటుగానే గత 23 రోజులుగా నిరాహార దీక్ష చేపడుతున్నటువంటి ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ తన దీక్షను కూడా విరమించడంతో రాజధానిలో నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు చల్లబడ్డాయని చెప్పొచ్చు. ఈ పరిణామాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశం ఏంటంటే సీజేపీ ప్రతినిధుల బృందం కేంద్ర ప్రభుత్వంతో నేరుగా చర్చలు జరపడం. కేంద్ర ప్రభుత్వ అధికారం మేరకు ఆహ్వానం మేరకు కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసినట్టుగా బీజేపీ ప్రతినిధులు సౌరభ్ దాస్ తో పాటు అశుతోష్ రాంకా స్పష్టం చేశారు. నీటి ప్రశ్నాపత్రం లీకేజ్ అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి జేపీ నడ్డాకైతే సీజేపీ తరఫున వినతి పత్రం సమర్పించారు. తొలుత చర్చల ప్రసక్తి లేదని చెప్పి వార్తలు వచ్చినప్పటికీ కూడా అనూహ్యంగా కేంద్రం ఆహ్వానించి మాట్లాడడం సీజేపీ పోరాటానికి లభించినటువంటి తొలి విజయంగా మనం చెప్పవచ్చు. మరోవైపు సీజేపీ ప్రతినిధుల భేటీకి కేంద్ర మంత్రి జేపీ నడ్డా కూడా అధికారికంగా ధృవీకరించారు. ఏదైతే సీజేపీ ప్రతినిధులు దాన్ని కలిసి వినతి పత్రం సమర్పించి మాట వాస్తవమని చెప్పి ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, ఆందోళనకారులు తమ నిరసనలు విరమించి శాంతియుత వాతావరణాన్ని పునరుద్ధరించాలని చెప్పి ఆయన విజ్ఞప్తి చేశారు. వినతి పత్రంలో ఉన్నటువంటి అంశాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం తరఫున నడ్డా హామీ ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఉద్యమానికి ప్రధానమైనటువంటి బలమైన సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష విరమించడంతో పెద్ద పరిణామం చెప్పాలి. నీట్ పరీక్ష ఏదైతే పేపర్ లీకేజ్ ఉందో గడిచినటువంటి 23 రోజులుగా సుదీర్ఘ పోరాటం చేసినటువంటి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ప్రస్తుతం సఫర్జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ స్పందన, సీజేపీ నేతల చర్చలతో అనంతరం ఆయన దీక్ష విరమించడం జరిగింది. పార్లమెంటు సమావేశాలు తొలి రోజే తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడం, ఆ తర్వాత సీజేపీ ఆందోళనలు, కేంద్ర ప్రభుత్వం జోక్యం, తర్వాత చర్చలు జరపడం, ఇవన్నీ కూడా సీజేపీ యొక్క నిరసనలకు, ఉద్యమానికి ఒక స్పందన రావడం జరిగింది. అయితే ఇదే క్రమంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది ప్రధాన డిమాండ్. ఎందుకంటే నీట్ పేపర్ లీక్ వల్ల లక్షల మంది విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. మరొకసారి నీట్ పరీక్ష రాయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. భవిష్యత్తులో ఇలా జరగకుండా విద్యార్థుల యొక్క ఎవరైతే బాగా చదివి ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారో వారికి మేలు జరిగే విధంగా తగిన చర్యలు తీసుకోవాలనేది కాక్రోచ్ జనతా పార్టీ కోరడం జరిగింది. ఇదే క్రమంలో జేపీ నడ్డా వారి యొక్క అభ్యర్థులు స్వీకరించారు. కాకపోతే వారి యొక్క అభ్యర్థన
ను భవిష్యత్తులో అంటే ఆ ధర్మేంద్ర ప్రధాన్ ను అంటే ఎస్ మంత్రి ఎస్ పదవి నుంచి గణేష్, మీరు తొలగిస్తారని చెప్పినట్లుగా కూడా ఈ మొత్తంగా చూసుకున్నట్లయితే వ్యవహారం ఇక్కడ చాలా విషయాలు కూడా చూసుకోవాలి. మొదటగా అభిజిత్ అరెస్టు, అలాగే వాంగ్చుక్ దీక్ష విరమణ ప్రకటించడం, ఇంకా ఇంకో పక్క మనం చూస్తున్నాం స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు, జేపీ నడ్డాతో కాక్రోచ్ నాయకుల భేటీ. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రధానంగా వారు డిమాండ్ చేస్తున్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ఈ మొత్తం వ్యవహారంలో చూసుకున్నట్లయితే ఈ కొంత కొలికి వచ్చిన నేపథ్యంలో వినతి పత్రం జేపీ నడ్డాకు అందించడంతో ధర్మేంద్ర ప్రధాన్ ని సంబంధించి కూడా ఆ ఆలోచన కూడా హైకమాండ్ చేసే ఆలోచనగా కూడా కనిపిస్తుందా? అంటే ఖచ్చితంగా మీరు అన్నట్లు, ఎందుకంటే కేంద్ర ఏదైతే మంత్రివర్గం ఉందో త్వరలో మార్పులు చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మంత్రివర్గం మార్పు చేయాలని చెప్పి ఇప్పటికే కేంద్రం భావించడం జరిగింది. 10 నుంచి 12 మంది కేంద్ర మంత్రులను మార్చే యోచనలో ఉంది. అందులో పనిచేయనటువంటి మంత్రులు ఉన్నారు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి మంత్రులు ఉన్నారు. ఇదే క్రమంలో ధర్మేంద్ర ప్రధాన్ కూడా నీట్ పరీక్షలో సక్సెస్ఫుల్ గా నడపడంలో విఫలమయ్యారు కాబట్టి ఆయన కూడా మారుస్తారన్న చర్చ ప్రధానంగా నడుస్తుంది. దేశవ్యాప్తంగా కూడా కాక్రోచ్ జనతా పార్టీ చాలా ప్రభావం చూపించింది. ఏదంటే ఇన్స్టాగ్రామ్ లో ఒక్క రోజులోనే మిలియన్ల మంది వెళ్ళడం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత బీజేపీ ఏం చేసినా కూడా అది సోషల్ మీడియాలో కావచ్చు, నేషనల్ మీడియాలో కావచ్చు, రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని మీడియాలో హైలైట్ కావడంతో బీజేపీకి చాలా కూడా మైనస్ పాయింట్ గా మారింది. అందువల్ల కేంద్రం తప్పనిసరి పరిస్థితుల్లో ఈ అంశాన్ని స్వీకరించి బీజేపీ ప్రతినిధులతో చర్చలు జరపాల్సి వచ్చింది. కాబట్టి ఈ కేంద్రవర్గం త్వరలో ఏదైతే మంత్రివర్గ మార్పులు ఉంటుందో అందులో ధర్మేంద్ర ప్రధాన్ కూడా మార్చేటువంటి ఆలోచనలు అయితే ఉన్నట్లుగా కొంత అంటే కేంద్రం నుంచి వస్తున్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి కొంతమందిలు కావచ్చు, లేదంటే ఏదైతే రాజకీయ విశ్లేషణ నుంచి వస్తున్నటువంటి అంశం ప్రకారం బీజేపీ కోరుతున్నట్లుగానే బీజేపీకి ఇబ్బంది లేకుండా మరొకసారి ప్రభుత్వాన్ని స్థాపించాలంటే ఖచ్చితంగా మైనస్ గా ఉన్నటువంటి మంత్రులు మార్చాల్సి ఉంటుంది. అందువల్ల ధర్మేంద్ర ప్రధాన్ కూడా మార్చేటువంటి ఆలోచనలో కేంద్ర పద్ధతులు ఉన్నట్లుగా అయితే సమాచారం ఉంటుంది. అయితే గణేష్, చిన్నగా సెటరికల్ గా మొదలైన ఈ ఉద్యమంతో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కలిసే సిచ్యుయేషన్ కనిపించిన పరిస్థితిలో అంటే యువత తలుచుకుంటే ఏమైనా సాధించగలదు అన్నట్టుగా కూడా వాదన వినిపిస్తుంది. మరి దీనిపై మీరేమంటారు? అంటే బీజేపీ చేసినటువంటి పోరాటం కేవలం వీధి పోరాటం కాదు, దేశవ్యాప్తంగా ప్రభావం చూపించేటువంటి పోరాటం. వారు ఒక బీజేపీ పార్టీతో పార్టీ పెట్టలేదు, ఒక ఉద్యమాన్ని లేవనిచ్చారు. ఎందుకంటే నీట్ పరీక్ష అనేది దేశవ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు చాలా కష్టపడి చదువుతారు. అలాంటి కష్టపడి చదివినటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తును నాశనం చేసే విధంగా పేపర్ లీకేజ్ చేసి సంచలనం కలిగించడం అనేది అనేక లక్షల మంది విద్యార్థుల్లో ఆందోళన కలిగించింది. అలాంటి ఆందోళనలు సరైన న్యాయం జరగాలంటే ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తే భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉంటాయనేది బీజేపీ పార్టీ తెర మీదకి తీసుకొచ్చింది. అందువల్ల మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ కూడా ఏకం చేయడంలో బీజేపీ పార్టీ సక్సెస్ అయింది. వారు నేరుగా పార్లమెంట్ కు వెళ్లి అక్కడ జంతర్ మంతర్ లో ఇలాంటి బలమైనటువంటి ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం దేశవ్యాప్తంగా కూడా ప్రభావం చూపించింది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సంప్రదింపులు జరిపి బీజేపీ పార్టీ ప్రతినిధులతో సమావేశమయ్యి వారు ఏమి డిమాండ్లు కోరుతున్నారనే డిమాండ్లు కూడా విని వారి అభ్యర్థిత్వాలను స్వీకరించి త్వరలో దీని మీద తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చినటువంటి సందర్భంలో జనతా పార్టీ కొంత వెనక్కి తగ్గేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే భవిష్యత్తులో ఏదైతే ఇప్పుడు జేపీ నడ్డా ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అది నిలబెట్టుకోకపోతే ఖచ్చితంగా మళ్ళీ ఉద్యమం చేసే దిశగా బీజేపీ పార్టీ అయితే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మొత్తంగా కేంద్రం స్పందించడం, బీజేపీ పార్టీ కూడా ఉద్యమాన్ని పైకి తీసుకురావడం కూడా ఒక మంచి పరిణామంగా చెప్పొచ్చు. రైట్ గణేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.